అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. తిరిగి మీ ముందుకు ఈరోజు వచ్చాను. పిల్లల గురించి ఐస్తో చేసిన ఐస్ క్రీమ్ను చూపించబోతున్నాను. బండిపై ఇది పెట్టకుండా పిల్లలకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాస్లో చూడండి, మంచినీళ్ళు వేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇదిగోండి, ఈ విధంగా వచ్చేస్తుంది కదా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇందులో వేసేసి, ఇప్పుడు నేను ముందుగా ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను. ఇందులో పంచదార కలుపుతున్నాను. చూడండి, మీకు చూపించడానికండి ఇది. ఇదిగండి, ఇలా ఉంది కదండి. ఇలా కలుపుకున్న తర్వాత పంచదార ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫుడ్ కలర్ కలుపుకొని ఇందులో చక్కెర కలిపాను కదా. చక్కెరలో మళ్ళీ కొంచెం నల్లుప్పు వేసానండి. ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా వేసి మీరు పిల్లలకు ఇస్తే, ఇప్పుడు ఈ వాటర్ పెట్టేటప్పుడు మీరు ఒక ఏంటంటే స్టిక్ను పెట్టుకోండి. ఇలా స్టిక్ను పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా ఇట్లా తీసి తింటారు. మళ్ళీ ఇంకో కలర్ చూడండి, ఇది చూపిస్తున్నాను. ఈ విధంగా ఇది ఐస్ గడ్డలు చాలా పెద్దగా అయిపోయాయండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని పగలగొట్టి తినే విధంగా చేయాలి పిల్లలకు. ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకో వెరైటీ అండి, ఇది చూడండి. ఇప్పుడు ఈ ఐస్ ముక్కలు ఉన్నాయి కదా, పిల్లలు బండి పైన తింటుంటారు చూడండి. గ్లాస్లో వేసి పగలగొట్టిస్తారు. దీన్ని పగలగొట్టి ఇప్పుడు ఇలా ఉందా, దీన్ని ఇలా నందుకొని ఇలా తింటుంటారు పిల్లలు. ఇష్టంగా తింటుంటారండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. అంటే బండిపై ఇవ్వకుండా ఇలా ఇంట్లో చేయండి మీరు. ఎందుకంటే బండి పైన ఇచ్చేదండి ఎలాంటి వాటర్ ఉంటుందో, మళ్ళీ దానిపైన కూడా ఐస్ పైన కప్పే సంచి ఉంటుంది చూడండి, అది బాగుండదు. చూస్తున్నారా? ఇదిగోండి, మళ్ళీ ఒకసారి ఇలా వేసేస్తున్నాను. చూసారా? ఇలా ఇంకో విధానం అండి. ఈ నీళ్ళలోనే ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతామో మనము కలర్ కలుపుకొని, షుగర్ నలుపు కలుపుకొని గ్లాస్లో ఒక స్టిక్ వేసేసి పెట్టేయండి. ఇష్టంగా పిల్లలు తింటారు. చూడండి, ఇప్పుడు తిరిగి ఈ గ్లాస్లో వేసేస్తున్నాము. ఇది చూడండి, ఈ కలర్ ఉంది కదా, ఇదిగోండి. దీన్ని కూడా ఇందులోకి మారుస్తున్నాను. చల్లగా ఉందండి. ఇదిగోండి, చల్లగా చేతులు చల్లగా అయిపోయాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.